31వ తేదీన మాజీ ముఖ్యమంత్రిలో జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్, మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించేందుకు నెల్లూరు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మాజీ మంత్రులను పరామర్శించడానికి వస్తున్నారు. ఎటువంటి పార్టీ కార్యక్రమం గెట్ టుగెదర్ లాంటిది పార్టీలకు కాదు. నెల్లూరు వన్ టౌన్ ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కార్యకలాపాలకు పాల్పోకుండా జాగ్రత్తగా ఉండాలని వన్ టౌన్ సీఐ కోటేశ్వరరావు వన్ టౌన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఒకటో పట్టణ ప్రజలకు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ ఉన్న పరిధిలో ఉన్న ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. రేపు అనగా 31/7/2025 ఎక్స్ఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మరియు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి వస్తున్నారు. ఇది ఓన్లీ పరామర్శించడానికి మాత్రమే వస్తున్నారు. ఇది ఎటువంటి పొలిటికల్ పార్టీల మీటింగ్ కాదు, మరి లేకపోతే గెట్ టుగెదర్ కాదు. దయచేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ మేరకు పోలీసు వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెట్టుకుంది వాళ్ళు పరామర్శించడానికి వస్తున్నారు కనుక పర్మిషన్ ఇవ్వమంటే దాని నిమిత్తం జిల్లా యంత్రాంగం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజలు, నాయకులు అర్థం చేసుకోవాలి. ఇది వాళ్ళు కూడా ప్రజల్ని సమీకరణ కానీ ఇటువంటి లేవని చెప్పారు కనుక ఇది పబ్లిక్ మీటింగ్ కాదు కనుక ప్రజలు ఎవరు రావాల్సిన అవసరం లేదు. దయవుంచి అర్థం చేసుకోండి. రీసెంట్ గా ఇదే విధంగా దర్శిలో మరియు అనంతపురంలో, గుంటూరులో జగన్ గారి ఎక్స్ఎం గారి పర్యటనప్పుడు కొంచెం ఇబ్బందులు జరిగింది. కొంతమంది కేసులు ఇరుక్కున్నారు. అదే టైంలో పక్కన ఉండేసి అవగాహన లేకపోయినా కూడా ఆ కేసుల్లో పక్కన ఉండడం వల్ల వాళ్ళు కూడా ముద్దాలు అవుతారు. ఎప్పుడైనా ఏంటంటే గుంపుగా అయినప్పుడు తెలిసి జరిగి మాట్లాడినప్పుడు అక్కడ కానీ కేసు అయితే ఆ కేసులో కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పుడు పక్కన ఉన్న కూడా కేసులో ముద్దాలు అవుతారు ఆటోమేటిక్ గా. కనుక మేము ముందుగా తెలియపరుస్తున్నాము. అక్కడ ఇటువంటి కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగే అవకాశం ఉంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. ప్రజాదరణ నాయకులు కనుక జనరల్గా వస్తారు. అటువంటిప్పుడు ఎవరో తొందర చర్యలు కావాలి రిఫరెన్స్ బ్యాచ్ ఏమైనా జరిగితే దానిలో మీరు కూడా ముద్దాలయ్యే అవకాశం ఉంది కనుక ముందస్తుగా తెలియపరుస్తున్నాం. అటువంటి కార్యక్రమాలకి ఎవరు రావద్దు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎటువంటి ధర్నాలు కానీ జన సమీకరణ కానీ లేదు కనుక మీరు అటెండ్ అవ్వద్దని, ఒకవేళ అటెండ్ అయినా కూడా మీరు స్వచ్ఛతగా అటెండ్ అయితే మనకి మీరు జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.